వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రంలో అన్నదాత ఆగమైపోయిండు. రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా రైతు వేదనే కనిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత వ్యవసాయం దండగలా మారింది. సాగునీరు లేక వేలాది ఎకరాల్లో యాసంగి పంటలన్నీ ఎండిపోయాయి. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని విడుదల చేయడంలో కాంగ్రెస్ సర్కార్ చేసిన జాప్యంతో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జగిత్యాల జిల్లాలో రైతుల దయనీయ పరిస్థితిపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. సరిగ్గా గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాంతమంతా పుష్కలమైన నీటి సంపదతో కలకల్లాడింది. కానీ ప్రస్తుతం చుక్క నీరు లేక విలవెల్లాడుతోంది. పంట పొలాలు ఎండిపోతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితి ఇది. మరి రైతులు ఏమంటున్నారు? ఇక్కడ పంట పొలాలు ఎండడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకసారి ఎండపల్లి మండలంలోని పలు గ్రామాలకు వెళ్దాం. అక్కడ పంట పొలాలు ఎలా ఉన్నాయి, బావులు నీటి సంపదతో కలకల్లాడుతున్నాయా లేవా ఒక్కసారి చూద్దాం. గతేడాది ఈ యాసంగి సీజన్లో పుష్కలమైన నీటి సంపదతో జగిత్యాల జిల్లాలో విరివిగా పంటలు పండాయి. పొట్ల కొద్దీ ధాన్య పురాసులతో మార్కెట్లు కలకలలాడాయి. దీనికి కారణం నాటి బీఆర్ఎస్ సర్కార్ ముందుచూపు. మండు వేసవిలో కూడా వారబందీ అయితేనేం నీళ్లందించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకు దక్కింది. కానీ నేడు ఈ కాంగ్రెస్ హయాంలో పుట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండిపోతున్నాయి. భూములు నెర్రలు బారుతున్నాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం యాసంగి సాగులో ఏ రంది లేకుండా సాగు చేసుకోవచ్చని రైతన్నులు భావించారు. ఎస్ఆర్ఎస్పీ పంప్ హౌస్ ద్వారా సాగుకు డోకాలేదని గంపెడాసలతో సుమారు 800 మందికి పైగా రైతులు ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం ముంజంపల్లి, మారేడిపల్లిలో సాగు చేశారు. దాదాపు 1800 ఎకరాల్లో పంటలు వేయగా ఇప్పుడు చొక్క నీరు లేకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. దీంతో తమకు నీరివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పొట్ట దశకు వస్తున్న పంటలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాది 5 ఎకరాలు, 1 గుంట దాకా. కానీ 5 ఎకరాలకై పెట్టుబడి అంతా పెట్టినా, ఒక 4 సార్లు మందులు కొట్టినా, 4 సార్లు మందులు చల్లినా, అంత పెట్టుబడి అంతా అయింది. ఇక అత్తయ్య అని ఆశ కొద్ది చూసిన నీడు కాలం ఉండే నీళ్ళు వచ్చినాయి. మా బాయిల నీళ్ళు కూడా ఉబ్బిండే. ఇప్పుడు అవి లేవు. ఈ నీళ్ళు అచ్చులు లేవు. నీళ్ళు రోజుని మొత్తం కిందకే గుంజుకపోతాయి. నీళ్ళు లేక మొత్తం ఇప్పుడు 2 ఎకరాలన్నర వేయింది. ఇంకా 2 ఎకరాలన్నర కూడా ఉండేది నమ్మక తక్కువ. పెట్టుబడి అంతా పెట్టినా, అప్పులు తెచ్చిపెట్టినా ఏం లేకుండా అయిపోతుంది. ఇక ఈ రైతు బంధు అనేది లేదు, ఏది లేదు. ఇది వరకు ఇది పరిస్థితిగా మనం ఇంత మందాగి చచ్చుడు తప్ప ఇంకేం దరిదాపు లేదు. రైతు బంధు రాలే, రైతు బంధు అనే ముచ్చట లేదు, ఏది లేదు. మాకు ఇదివరకు రూపాయి లేదు. నీళ్ళు ఇస్తే అంతో ఆ నీళ్ళని ఇస్తే ఇంత సంతోషపడదామంటే ఇప్పుడున్న 2 ఎకరాలన్నర 2 ఎకరాల మందమన్నా ఈ పెట్టుబడి మందమన్నా మనకు చేతుల పైసా రాకుండా ఆ పెట్టుబడి మందమని వెళ్తామంటే ఇవి లేదు, అది లేదు. వరకు ఈ అత్తయ్య అన్నది ఇది వరకు రాలేదు, చేయలేదు అన్న. నీళ్ళు లేవంటారు. 12 స్ట్రీమ్స్ నీళ్ళు ఉన్నాయన్నారు. అందులోనే ఆపరేటర్లు ఆ 12 టీమ్స్లలో మీకు వారానికి 2 రోజులు ఇచ్చినా కానీ ఒక్క టీమ్స్ నీళ్ళు ఒడవయి మేము ఇడుతాము, ఫోన్ చేయగానే ఇస్తాం. మీరు ఎవరు ఫోన్ చెప్పి అంటే వాళ్ళతో చేపిస్తే మేము ఇడుతామన్నారు. ఆ ఫోన్ లేదు, గీన్ లేదు. మళ్ళీ మొన్న ధారణకానికి పోతే వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం అది పైపులు వలిగినాయి, దాన్ని 3-4 డమ్మి కొట్టినాకనే ఆ నీళ్ళు ఇడతాం, అంతవరకు నీళ్ళు రావు, పైప్ లైన్ పలిగిపోతుంది అని చెప్పి అన్నారు. నేను 4 ఎకరాల పొలం చేసిన, 20 గుంటలు వేయింది. ఇక 3 ఎకరాలన్నర ఉంది. బావిలో నీళ్ళు వెళ్తలేవు. అంతకుముందు పైప్ లైను ఎప్పుడు చాలు చేస్తే బావిలలో ఫుల్ నీళ్ళు ఉండేది. ఆ పైప్ లైన్ వస్తలేదు, పైప్ లైన్ చాలు చేస్తలేరు. ఒకటి ఎస్ఎస్ఏ కాళ్ళ నీళ్ళు వస్తలేవు. అవి మంత్రిని కొట్టుకుపోతాడు మంత్రి గారు. అక్కడ ఆడికి ఆ నీళ్ళకు పోతే మీకు అలౌట్ లేదని ఆ సార్లు చెప్తున్నారు. ఆ నీళ్ళకు వస్తాయన్న వాడతాయంటే అటు ఉచ్చులో ఆ నీళ్ళు రానిస్తలేరు, ఈ పంపు చాలు చేస్తలేరు. ప్రభుత్వం అనేది పట్టించుకొని నీళ్ళు చాలు చేసి ప్రజలని ఆదుకోవాలని. మండు వేసవిలో సైతం పుష్కలమైన నీటి సంపద జగిత్యాల జిల్లా సొంతం. ఎన్నో బావులు చేతికందే విధంగా ఉండే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా మారింది. అసలు చుక్క బొట్టు కూడా బావిలో లేని పరిస్థితి ఎండపల్లి మండలంలో కనిపిస్తోంది. ఇక రానున్న మరొక 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో నీరే లేకుండా అవుతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీరివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పంటలు ఎండిపోగా మరికొన్ని ఎకరాల్లో పంటలు ఎండిపోయేందుకు కూడా సిద్ధమయ్యాయి.
గతంలో యాసంగి పంటలకు కేసీఆర్ సర్కార్ హయాంలో వారబంది ద్వారా సాగునీరిచ్చేవారు. ఒకవేళ కాలువ ద్వారా నీరు రాని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరిచ్చారు. మారేడుపల్లి గ్రామం పక్కనే ఉన్న వెమ్నూర్ పంప్ హౌస్ నుంచి నంది రిజర్వాయర్ కు నీటిని తరలించే పైప్ లైన్ కు ఉన్న వాల్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ లెవెల్ ఎల్ కాల్వకు నీటిని వదిలి పంటలు ఎండిపోకుండా కాపాడగలిగారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా చొప్పదండి రేవల్లి ఓసీ పాయింట్ నుండి D83 కెనాల్ కు 1800 క్యూసెక్కుల నీరు ఇప్పుడు రావాల్సి ఉన్నప్పటికీ 100 క్యూసెక్కులు మించి ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో చివరి ఆయకట్టు పంటలు దెబ్బతిని రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయం చేస్తూ మేము జీవనాధారం గడుపుతున్నాము. మాకు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ వరి సాగు చేస్తున్నాము. వరి సాగు చేస్తున్న క్రమంలో ఫిబ్రవరి వచ్చేసరికి కొంత నీటి ఎద్దరికి గురవుతున్నది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ టేలెంట్ కాబట్టి నీళ్ళు అందట్లేదని చెప్పేసి ఇరిగేషన్ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను మేము మా పంటలు ఎండిపోయే దశకు వచ్చినప్పుడు నీటి ఎద్దరికి గురైనప్పుడు వాళ్ళని సంప్రదించి వారి దృష్టికి అప్పుడున్న స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి కెనాల్ ద్వారా కాలువ నిలిపించేటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. మాకు ఈసారి ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఆయన ఎన్నికల ముందు ఎకరానికి అది క్వింటల్కి 500 చొప్పున మద్దతు బోనస్ ఇస్తామన్నారు వరికి. ఇక పొట్టకొచ్చింది, నెల రోజులైతే కోసుకుంటున్నటువంటి ఈ స్టేజ్లో ఇప్పుడు నీటి ఎదురికి గురైంది. 15 రోజుల నుంచి స్థానిక ప్రజాప్రతినిధులకు విషయాన్ని తెలిపినప్పటికీ కూడా వాళ్ళు రేపు మాపు అని అంటున్నారు. ఇక స్టార్ట్ చేస్తాం అంటున్నారు తప్ప నీళ్ళు ఇవ్వట్లేదు. రోజు మడి ఎండిపోతూ ఉన్నది. ఇప్పుడు నా 4.5 ఎకరాల పొలాన్ని నేను ఒక తడి దింపడానికి కోసం 4 రోజులు పడుతూ ఉన్నది. దాన్ని ఒక ఐసీయూలో ఉన్న పేషెంట్ లెక్క కాపాడాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఆ మోటార్ దగ్గరనే ఉండి కాపాడుకోవాల్సి వస్తున్నది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ తెలంగాణ వచ్చిన కాలం నుంచి ఈ రోజు వరకు అంటే గడిచిన సంవత్సరం వరకు ఎక్కడ ఒక గుంట ఉల్లారిపోయిన చరిత్ర చూడలేదు. తలాపున మేము ఎల్లంపల్లె సముద్రాన్ని రెండో సముద్రం అనే ఒక ఎల్లంపల్లెకు దానికి చరిత్ర ఉంది, ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఇంత కథ ఉంది. ఇవాళ ఈ పక్కన నా ఇల్లు అంటే నా ఒడ్డుకున్న గ్రామాల పొలాలు ఉండేడా ముంజంపల్లి మాడివెల్లి 1800 ఎకరాలు మేము ఆయకట్టు చేసుకొని దాని మీద ఆధారపడి భార్య పిల్లలను పోషించుకోవాలనే ఒక ఆశయంతో మేము పంట నిరంతరం కష్టపడి పంట చేతికొచ్చి నోట్లకు వచ్చిన పంట ఈరోజు ఉల్లారిపోతుంది అంటే రైతులు ఆవేదనతోని చాలా బాధతోని ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఇప్పటికైనా మా యొక్క గ్రామాలను సందర్శించి ఈ పక్క గ్రామాలు ఉల్లారిపోతే మీరు రాష్ట్రంలో ఎలాంటి ఒక చేస్తారో అనేది ఇప్పుడు నిదర్శనం ఇది ఇక్కడ కనబడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఏప్రిల్ మొదటి వారం వరకు పంటలపై పూర్తి స్థాయిలో ఆశలు వదులుకోవాల్సిందేనని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోస తీర్చాలని నాయకులకు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ సర్కార్ను తెచ్చుకుని తప్పు చేశామని మండిపడుతున్నారు. కాంగ్రెస్ అంటేనే కరువు అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే మనం ఉన్న ఈ ప్రాంతం అంతా, ఇప్పుడు నేను నిల్చున్న ప్రాంతం కూడా ఇది వరి పొలం. పూర్తిగా నీరు లేక ఎండిపోతే రైతన్న వదిలేశాడు. ఇది జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రస్తుతం ఈ పరిస్థితి కొనసాగుతోంది. మరొక 10 రోజుల్లో కానీ నీరు విడుదల కాని పక్షంలో రాను ఉన్న పంటలు పూర్తిగా ఎండిపోనున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా రేవంత్ సర్కారు నీరు విడుదల చేయాలని, లేని పక్షంలో రోడ్డెక్కుతామని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.